హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ సజ్జా జముడి, యా వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10th స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అవి కూడా 8 మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలా, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అయినా, ఫిజిక్స్ సంబంధించినటువంటి అయినా, మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలన్నా, లేదంటే క్లాస్ నోట్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా, మెటీరియల్ కావాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ సంథింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అన్ని పీడిఎఫ్స్ అనేటువంటి మీరు ఫ్రీగా యాక్సెస్ అనేటువంటి చేసుకోవచ్చు. సో లెటస్ డిస్కస్ వాట్ మనకి 8 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 8 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి షేప్ ఆఫ్ ది డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ యొక్క షేప్ ఏంటిది? ఎవ్రీబడి నోస్ వాట్? స్పెరికల్ షేప్ని మనకి షో చేస్తుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది డి ఆర్బిటల్ మై డియర్ స్టూడెంట్స్? స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఇలా ఉండి, ఓకేనా? సో ఇలా మనకి ఇదిగో ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఇటు సైడ్ మనకి వై యాక్సిస్ ఉంటుంది. సో అందరికీ తెలిసిందే ఇదేంటి, మనకి స్పెరికల్ షేప్ని మనకి షో చేస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లాంక్స్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ప్లాంక్స్ అనేటువంటి సైంటిస్ట్, మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి సైంటిస్ట్ ఏ ఈక్వేషన్ని ప్రొడ్యూస్ చేశాడు మై డియర్ స్టూడెంట్స్? వెరీ సింపుల్ ఈక్వేషన్. ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ నా మనకి హెచ్ న్యూ. ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్? హెచ్ న్యూ. అండ్ దీంట్లో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఈ అంటే ఏంటిది? ఎనర్జీ. అండ్ వాట్ ఈస్ మీన్ బై హెచ్? ప్లాంక్ కాన్స్టెంట్. ప్లాంక్ కాన్స్టెంట్. అదేవిధంగా న్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ నా? ఫ్రీక్వెన్సీ. ఏంటన్నా మనకి? ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఫ్రీక్వెన్సీ. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, హెచ్ ఈజ్ ఈక్వల్ ప్లాంక్స్ కాన్స్టెంట్, అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. సింపుల్ థింగ్. అండ్ అదేవిధంగా వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్? ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఏంటి? అరే బై వెరీ సింపుల్. 6 పాయింట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. సింపుల్. క్లియర్? ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ వాల్యూ. నెక్స్ట్, వాట్ ఈస్ ద హాఫ్ బౌ లా? హాఫ్ బౌ లా అంటే ఏంటిది? నెక్స్ట్ హున్స్ లా అంటే ఏంటిది? అండ్ వాట్ ఈస్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ వాట్ ఈస్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్? చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇదిగో, వాట్ ఈస్ ద హాఫ్ బౌ ప్రిన్సిపల్? హాఫ్ బౌ ప్రిన్సిపల్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఫిల్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ ఫిల్స్ లోయెస్ట్, ఓకేనా? అది లోయెస్ట్, ఎప్పుడైనా లోయెస్ట్ ఆర్బిటాల్కి ఎప్పుడు కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, ఓకేనా? సో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్కడ ఫిల్ అవుతుంది? లోయెస్ట్ ఆర్బిటల్. దాన్ని మనం మోస్ట్ స్టేబుల్ ఆర్బిటల్ అంటాం, ఓకేనా? లేదంటే మోస్ట్ స్టేబుల్ ఎనర్జీ లెవెల్ అంటాం, ఓకేనా? దాంట్లోనే ఫస్ట్ ఫిల్ అవుతుంది. దీన్నే మనం హాఫ్ బౌ ప్రిన్సిపల్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. దాని తర్వాతనే హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అవుతుంది? లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి, అదేవిధంగా మోస్ట్ స్టేబుల్ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్లో లేదంటే ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫిల్ అయ్యి దాని తర్వాత హైయెస్ట్ లెవెల్కి వెళ్తుంది. సింపుల్. ఓకే. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ మీన్ బై పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్? ये तो వెరీ సింపుల్. ఆర్బిటాల్స్ ఆర్ మనకి ఆర్బిటాల్స్ ఆర్ ఎనర్జీ రీజియన్స్. ఆర్బిటాల్స్ అనేటువంటి బేసికల్గా ఎనర్జీ రీజియన్స్ మనకి విత్ ఇన్ ఈచ్ సబ్ సెల్ దట్ కెన్ బి హోల్డ్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈచ్ సబ్ సెల్లో, ప్రతి దాని యొక్క సబ్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి హోల్డ్ అయితే మై డియర్ స్టూడెంట్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆపోజిట్ స్పిన్తోని, ఓకేనా? A given orbital can be only hold 2 electrons, highest గా 2 electrons ని హోల్డ్ చేస్తుంది. అండ్ which must spin వాటిని మనకి ఆపోజిట్, వాటి యొక్క స్పిన్ అనేటువంటి ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉంటుంది, ఓకేనా? ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఓకేనా? ఒకటేమో అప్ స్పిన్ ఉంటుంది, ఒకటి ఇలా అప్ సైడ్ ఉంటుంది, ఇంకోటి ఎలా ఉంటుంది మనకి డౌన్ సైడ్ ఉంటుంది, ఓకేనా? ఇంకోటి డౌన్ స్పిన్ తో ఉంటుంది. లైక్ ఇలా 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 ఇలా. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఇది ఎస్ ఆర్బిటల్, ఇది పి ఆర్బిటల్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, వాట్ ఈస్ ద హున్స్ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్లో లాస్ట్ అండ్ ఫైనల్, ఓకేనా? చూడండి. నెక్స్ట్, వెన్ యూ సీ ద హాఫ్ బౌ వన్ డయాగ్రామ్. ఇదిగో ఇది హాఫ్ బౌ, ఇదిగో మాయిలర్ డయాగ్రామ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు, బస్ట్ ఒకసారి చూడండి, ఓకేనా? ఈచ్ సపరేట్ ఆర్బిటాల్ ఫిల్స్ వన్ మనకి అప్ స్పిన్ ఎలక్ట్రాన్ ఫస్ట్ బిఫోర్ పేరింగ్. అంటే మీరు ఏ ఆర్బిటాల్ అయినా తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇఫ్ యూ విల్ టేక్ పి ఆర్బిటాల్, ఓకేనా? ఇఫ్ యూ విల్ టేక్ ఎస్ ఆర్బిటాల్, ఇఫ్ యూ విల్ టేక్ వాట్ మనకి జి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఏ ఆర్బిటాల్ తీసుకున్నా కూడా ఫస్ట్ అప్ స్పిన్ అంటే ఇదిగో పైకి, అప్ స్పిన్ అంటే ఏంటి? పైకి.
అప్ స్పిన్ తోని ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే, ఓకేనా, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాతనే పేరింగ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఆర్బిటల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయింది కదా, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇదిగో ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి ఇలా 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 నెక్స్ట్ ఎలక్ట్రాన్ డౌన్ పేర్ అవుతుంది అన్నట్టు, ఇలా పేరింగ్ అన్నట్టు. ఒకటి ఉంటే సింగిల్ ఎలక్ట్రాన్, రెండు వస్తే మనకి ఏంటిది పేరింగ్ అయినట్టు. ఓకేనా, సో చూడండి ఇదిగో మళ్ళీ ఒకసారి చెప్తాను. వెన్ యూ సీ ద ఆఫ్ డయాగ్రామ్, ఈచ్ సపరేట్ ఆర్బిటాల్, ప్రతి సపరేట్ ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్ కావచ్చు, పి ఆర్బిటల్ కావచ్చు, డి ఆర్బిటల్ కావచ్చు, ఓకేనా, సపరేట్ ఆర్బిటల్స్ ఫిల్స్ వన్ అప్ స్పిన్. ప్రతి దాంట్లో మనకి ప్రతి ఆర్బిటల్లో మనకి ఫస్ట్ అప్ స్పిన్ ఎలక్ట్రాన్ అనేటువంటి ఫిల్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్, ఓకేనా, బిఫోర్ పేరింగ్ అంటే పేర్ అయ్యడానికి ముందు అప్ స్పిన్ ప్రతి దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్స్లో ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది నాన్న మనకి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ద ఆర్బిటల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ విల్ ఫిల్స్ ఫస్ట్. ఓకేనా, దెన్ వాట్ మనకి పేరింగ్ విల్ బి హ్యాపెన్, దాని తర్వాతనే పేరింగ్ వస్తుంది. ఓకేనా, ఇది మనకి ఏంటిది అర్థమైనా. నెక్స్ట్ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ఇదిగో చూడండి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది సింపుల్గా చెప్తాను నేను. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఇట్ షోస్ మనకేంటి స్పెక్ట్రమ్ ఆఫ్ వాట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెన్స్. ఇదిగో ఈఎం అంటే ఏంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది, ఇది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్. చూడండి ఇదిగో నేను చెప్తాను చూడండి, షోస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ పాస్ త్రూ ద సబ్స్టాన్స్. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సబ్స్టాన్స్ నుంచి మనకి ఏదైతే సారీ మై డియర్ స్టూడెంట్స్ కాన్సెప్ట్ ఉందో, షోస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్స్ పాస్ టు ద వాట్ మనకి సబ్స్టాన్స్. అంటే ఒక సబ్స్టాన్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాస్ అయినప్పుడు మనకి అప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేటువంటి షో ఇస్తుంది. ఒక సబ్స్టాన్స్ ఉంది, ఈ సబ్స్టాన్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ప్రయాణిస్తుంది, ఓకేనా, మ్యాగ్నెటిక్, అదేవిధంగా వాటిని మనకి ఇంకోటి ఏంటి మనకి ఒకటి అయస్కాంత స్పెక్ట్రమ్, ఇంకోటి ఎలక్ట్రిక్ స్పెక్ట్రమ్. ఓకేనా, ఒకటి మ్యాగ్నెటిక్, అదేవిధంగా ఇంకోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇవి రెండు మూవ్ అవుతూ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కనుక ఒక సబ్స్టాన్స్ గురించి మనకి పాస్ అయినప్పుడు, ఓకేనా, ఆ సబ్స్టాన్స్ అనేటువంటిది విచ్ అది మనకి డార్క్ లైన్స్ని మనకి షో అనేటువంటి చేస్తుంది, డార్క్ లైన్స్ని మనకి షో చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. ఏం లేదన్నా మనకి ఒక సబ్స్టాన్స్ ఉంది, ఈ సబ్స్టాన్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్ళిపోయింది, కాన్సన్ట్రేట్గా వెళ్ళింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ సబ్స్టాన్స్ డార్క్ లైన్స్ని షో చేసినట్టయితే దాన్ని మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. ఒకవేళ ఇదే మనకి బ్రైట్ లైన్స్ని మనకి షో చేసినట్టుకోండి, ఓకేనా, డార్క్ లైన్స్ డ్యూ టు ద అబ్జార్ప్షన్ స్పెసిఫిక్ వేవ్ లెన్స్. ఓకేనా, స్పెసిఫిక్ వేవ్ లెన్స్ని ఒకవేళ మనకి ఇది బ్రైట్ లైన్స్ని మనకి షో చేసినాం అనుకోండి, బ్రైట్ లైన్స్ని మనకి షో చేసినాం అనుకోండి, ఇలా బ్రైట్ లైన్స్ని, ఇదిగో ఇది మనకి ఎగ్జాంపుల్, మనకి ఇవి రెండు ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. బ్రైట్ లైన్స్ని షో చేసినాం అనుకోండి, అదేమవుతుంది మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకేనా, డార్క్ లైన్ షో చేస్తాం అబ్జార్ప్షన్, అదేవిధంగా బ్రైట్ లైన్ షో చేస్తాం మనకి ఏమవుతుంది మనకి, ఓకేనా, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. సింపుల్. ఓకేనా, దీస్ ఆర్ ద వాటిన మనకి 8 వాటిన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేర్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎలాంటి సెషన్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి. విచ్ టైప్ ఆఫ్ సెషన్స్ యూ వాంట్ మై డియర్ స్టూడెంట్స్, టెల్ మీ ఎవ్రీబడి చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మీకు ఎలాంటి సెషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్ మీకోసం వెయిట్ చేస్తుంటుంది మై డియర్ స్టూడెంట్స్. మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కావాలన్నా, 2 మార్క్స్ క్వశ్చన్స్ కావాలన్నా, 1 మార్క్ క్వశ్చన్స్ కావాలన్నా, ఎలాంటి క్వశ్చన్స్ కావాలి ఓకేనా, యూ హ్యావ్ టు టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్ మై డియర్ స్టూడెంట్స్. ఒకవేళ మనకి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి, ఓకేనా, యూ వాంట్ ద పీడిఎఫ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఈ సేమ్ పీడిఎఫ్ ఒకవేళ మీకు కావాలి అనుకునేది మై డియర్ స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తే, అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ ప్రతి దానికి సంబంధించినటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తానన్న. ఓకేనా, ప్రతి దానికి సంబంధించినటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనకి స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటి దగ్గరికి వస్తున్నాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఓకేనా క్లియర్ చేసుకోండి, ఎందుకంటే టైం దగ్గర పడ్డా కొద్దీ మనకేమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, టెన్షన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాదు కదా, మేమంటే ఒకటే సబ్జెక్ట్ చెప్పాలి, మీరు బయాలజీ చదవాలి, ఓకేనా, అదేవిధంగా తెలుగు చదవాలి, ఉర్దూ అంటే ఉర్దూ చదవాలి, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదవాలి, ఓకేనా, మ్యాథ్స్ చదవాలి, సోషల్ చదవాలి, మీరు అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, మేమంటే ఒకటే సబ్జెక్ట్ చెప్పాలి. ఓకేనా, సో మై డియర్ స్టూడెంట్స్, ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మీ ఏజ్లో మేము కూడా ఓకేనా ఇవంతా ఫేస్ చేసి రావడం జరిగింది. వీలైనంత వరకు ఎక్స్ట్రా బర్డెన్ మీద వేసుకోవడానికి ట్రై చేయకండి, ఓకేనా, అంటే రోజే ఎవ్రీడే చదువుకున్నంత ఆ రోజు కంప్లీట్ చేయండి. మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు అనుకోండి, తలపైనది భారం ఇలా పెరుక్కుంటూనే వెళ్ళిపోద్ది కొండలాగా, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, చాలా కష్టం అవుతుంది. సో ఎవ్రీబడి ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, నా కోసంగా ఇది మీకోసమే చెప్తున్నాను. ఓకేనా, ప్రిపరేషన్లో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఎలాంటి సెషన్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ రేపు కెమికల్ ఈక్వేషన్స్ అడిగాడు మీరందరూ, ఓకేనా, ప్రేమతోని. ఓకేనా, సో టుమారో ఐ విల్ బ్రింగ్ వాట్ మనకి కెమికల్ ఈక్వేషన్ చాప్టర్ తీసుకొస్తున్నాను, 1 షాట్ రేపు కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంకోటి స్టూడెంట్ ఆస్క్, సార్ మనకి అన్ని చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అడిగాడు, అది కూడా
రేపు ఒక వీడియో చేస్తాను, ఓకేనా. మీరు కూడా కామెంట్ పెట్టండి, కొందరు స్టూడెంట్స్ పెట్టిన కామెంట్ నేను తీసుకున్నాను, పికప్ చేసుకున్నాను, ఓకేనా. మీరు కూడా పెట్టండి, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ చెప్తే ఆ వీడియో అనేది నేను చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్, మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ bye bye, bye bye, bye bye, bye bye, my dear warriors, bye bye.